హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నిన్న కొత్త ఇంట్లో బ్లాగ్ అనగానే చాలా మంది అసలు ఇల్లు అప్డేట్ ఇవ్వండి అక్క, ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా కామెంట్ చేశారనమాట. అండ్ పర్సనల్ గా కూడా నాకు చాలా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు అడిగినట్టుగానే మా ఇంటి పని ఎంతవరకు వచ్చింది ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఈ అప్డేట్ అనేది మీకు అంతకుముందు ఇచ్చాను, బట్ మేము ఎక్కువగా యాడ్ చేసింది మీకు చూపించండి. మా ఇంట్లోకి వెలుగు వచ్చింది, అదే కరెంట్ వచ్చిందండి. సో ఎలక్ట్రీషియన్ వర్క్ మొత్తం కంప్లీట్ గా అయిపోయింది అనమాట. సో మేము పని ఎక్కడ ఆగిపోయింది, మాకు డబ్బులు ఎక్కడ టైట్ అయిపోయింది, ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మీకు చిన్న అప్డేట్ అనేది ఇస్తాను. సో మొత్తానికి అయితే మనకి కరెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా హ్యాపీ. ఇదిగోండి ఇక్కడ మీకు డే టైం కదా అంత ఎక్కువగా కనిపించకపోవచ్చు, బట్ నైట్ టైం కూడా నేను పోస్ట్ చేసే టైంకి సెట్ అవ్వదు. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను, చూసారా? గోల్డ్ కలర్ తీసుకున్నాం. గోల్డ్ కలర్ ఈ 2 లైట్సే ఈవినింగ్ టైం వేస్తే ఎంత బ్రైట్గా ఉందో, సన్ అంత వెళ్తురు వచ్చింది అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ కొంతమంది అడుగుతున్నారు ఆ గడ్డి అదంతా కూడా తీయండి అక్క, చేయించుకోండి అని. సో ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను అదంతా చేయించుకోవాలని, బట్ మా ఒక్కరితోనైతే అవ్వదు కదా. సో ఈ ఉన్న 4 ఇళ్ళు తలా ఒక 1000-2000 ఎంత పడతాయో అంతా చూపించేసి అది కూడా చేపించేసుకుంటాం. కానీ అది చేపించడం మాత్రం పక్కా అనమాట. ఇంకా వెళ్దామా లోపలికి? పై లైట్ వాష్రూమ్ లో లైట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. వర్క్ జరిగింది కాబట్టి వాషింగ్ మిషన్ ఇక్కడికి మార్చేసి ఇంకా పెట్టేసాము. మోటార్ ఫిక్స్ చేసేసాము. ఇంకా అంతా కనెక్షన్ దేనికి పెట్టించేసుకున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మెయిన్ ఇంట్లోకి రావాలి అంటే కరెంట్ మస్ట్. చాలా వరకు చాలా మంది తగిలిందా లాస్ట్ లో కరెంట్ వర్క్ చేయించుకుంటారు, బట్ మేము లక్కీలీ ఎందుకు అనిపించింది అంటే ముందే కరెంట్ పని అయితే చేయించేసుకున్నాము. వచ్చేసేయండి ఇంక లోపల ఎలా ఉంది ఏంటో చూపించేస్తాను. మా లక్కీ మాత్రము మామూలుగా ఆడుకోవట్లేదండి, మొత్తం తిరిగేస్తుంది ఫుల్గా. హాయ్ చెప్పట, హాయ్ చెప్ప. అయ్యో ఎంత క్యూట్ ఉన్నాయి. సో ఇంక ఇంట్లోకి ఎంట్రన్స్ ఇదనమాట. రాగానే ఫస్ట్ మా కాలింగ్ బెల్ మీకు రింగ్ వినిపించలేదు కదా, కాలింగ్ బెల్ రింగ్ వినిపిస్తాను. అదండి చూసారా, బాగుంది కదా. సో అది మా కాలింగ్ బెల్ సౌండ్. నెక్స్ట్ ఇందులో సీలింగ్ ఫ్యాన్ అయితే ఫ్యాన్ లేదు, సీలింగ్ లైట్లు. ఇంకా ఇదిగోండి, ఇదైతే ఈ రూమ్ లో ఈ హాల్లో లైట్ అనమాట. ఇది బయట సందులోకి లైట్, ఈ స్విచ్ వచ్చి బయట సందులో లైట్ అనమాట. అది నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిది. వావ్, చూసారా డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది కదా. ఆ రౌండ్ చుట్టూ గోల్డ్ కలర్, చుట్టూ పింక్ అనమాట. సో అది నెక్స్ట్ అక్కడ వంటగదిలో సీలింగ్ లైట్లు. మీకు ఆ స్క్వేర్ కనిపిస్తుంది కదా, అందరూ కూడా లైట్ రావాలి. అది పెద్ద ఇది ఉంది అంటే వర్క్ ఇంకా చాలా ఉంది. ఇన్ ఫ్యూచర్ చేయించుకుందాం, ప్రజెంట్ అయితే ఏమీ లేదు దాంట్లో ఆలోచన. మేము అనుకున్నట్టు చేపిస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే చూసారా అంతా గోల్డ్ కలర్ అనమాట. వీడియోస్ లో గోల్డ్ కలర్ ఉంటే కొంచెం బాగుంటది, అందుకే నాకు పర్టికులర్ గా గోల్డ్ కలర్ అనేది చూస్ చేసుకున్నాడు అనమాట. బాగుంది కదా. అసలు ఇలా ఉంటది మనం డే టైంలో వీడియోస్ అంటే ఇలా ఉంటది. ఇంకొంచెం మూసుకుపోయింది లేండి, అంటే ఒక విండో వస్తుంది కదా, ఒక విండో వచ్చేసి కొంచెం మూసుకుపోయి కొంచెం వెంటిలేషన్ అనేది. ఇది కూడా కొంతమంది ఎందుకు వైట్ నార్మల్ గా ఉంది అన్న, నా వాయిస్ రాలేదు అక్కడికి. ఇదా సైజ్ నాకు ఎందుకో ఇదే నచ్చిందండి. అదైతే బ్రైట్ గా పడింది మనకి. ఇంకోటి ఇక్కడ ఏ కలర్ వచ్చినా కూడా రిఫ్లెక్ట్ అయ్యి బాగుంటది అనమాట. వీడియో డామినేట్ చేసినట్టు ఉంటది, డామినేట్ చేసింది. సో వైట్ అనుకోండి వీడియోస్ లో బాగా పడింది, ప్లస్ బ్రైట్ గా ఉంటది అనమాట. మనం పొద్దున్న లెగిస్తే ఉండేదే వీడియోలో, దాన్ని కన్వీనియంట్ చూసుకోవాలి ఖచ్చితంగా. సో అది మెయిన్ ఈ ఇంట్లోకి రావడానికి కావాల్సింది అయితే అదే తలుపులు కిటికీలే పెండింగ్ అనమాట. మేము చేసిన మిస్టేక్ ఏంటి మీతో చెప్తా అన్నది ఏంటి అని అంటే వుడ్ వర్క్ స్టార్ట్ చేయడం అండి. మేము వుడ్ వర్క్ దగ్గర డబ్బులన్నీ కట్టేసాము, ఇంకొంచెం డబ్బులు ఇవ్వాలి అంతే. ఆ వుడ్ వర్క్ కి డబ్బులు కట్టకుండా ఉండి ఉంటే
గుమ్మాలు కిటికీలు వచ్చేసేవి, మేము మా ఇంట్లోకి వచ్చేసే వాళ్ళము. మేమేమనుకున్నామంటే మనీ అడ్జస్ట్ అవుతాయి, సరిపోతుంది, సెట్ అవుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం ఒక స్టెప్ అనేది వేసేసాము. బట్ అది మనీ అడ్జస్ట్ అవ్వక ఈ వుడ్ వర్క్ దగ్గర ఆగిపోయాం. మీకు చూపించాను కదా ఆల్రెడీ, మీకు ఆ వీడియో తీసాము కానీ పోస్ట్ చేయలేదు. వుడ్ మొత్తం లోడ్ దింపేటప్పుడు మేము తీసాము చిన్న క్లిప్, అది పోస్ట్ చేయలేదు. అది తర్వాత పోస్ట్ చేద్దాం. అది చిమ్మికి అది పెట్టాం కదా కూడా చెప్పు. నేను అది వుడ్ ఏం తీసుకొచ్చాము ఏంటది కూడా మీకు ఈ వీడియోలో రఫ్గా చూపిస్తాను. ఇక్కడ చిమ్నీ అనేది నాకు ప్రతి ఆడవాళ్ళకి వంటగదిలో చిన్న చిన్న కోరికలు ఉంటాయండి. మరి పెద్దగా డ్రీము అదే ఇదని చెప్పను కానీ చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా. సో వాటిల్లో చిమ్నీ ఒకటి నాకు, అండ్ స్టవ్ ఒకటి అనమాట. స్టవ్ కూడా ఇన్బిల్ట్ ఉంటే ఇష్టము, కానీ ఇన్బిల్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట, వద్దని చెప్పేసి అన్నారు. సో నాదైతే 4 బర్నర్ స్టవ్, అది కూడా ఇష్టపడి తీసేసుకున్నాము. కాబట్టి ఇంకా స్టవ్ అయితే ఎలాగ ఉంది, చిమ్నీ తీసుకుందామన్న ఉద్దేశంతో చిమ్నీ కూడా 90 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఏమో ఇన్ ఫ్యూచర్ ఇంకొంచెం పెద్ద స్టవ్ తీసుకుంటాను, ఇంకో అప్పుడు చిమ్నీ మార్చాలంటారు కదా, అందుకే 90 తీసేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చిమ్నీ ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడ నుంచి అది హోల్ అనమాట, అది కూడా మంచిగా నీట్గా చేపించేసుకున్నాము. ఆ ఎడ్జులు కూడా పోస్తారు, నీట్గా రఫ్ కొట్టేసి పెయింట్ వేస్తే మీకు ఆయిల్ కూడా ఉండదు. మొత్తం దగ్గర ఉండి క్లీన్గా చేయించుకుంటున్నాము. షింకులు కూడా ఇప్పుడు చాలా చాలా వెరైటీస్ వచ్చాయి, బట్ అవి రిపేర్లు వస్తూ ఉంటాయి, మన దగ్గర చేసే వాళ్ళు ఉండరు అన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే అవి తీసుకోలేదు. ఇది కూడా బాగుంది, ఎక్కడికంటే అక్కడికి మూవ్ అవుతూ ఉంటుంది. దీంట్లో కూడా మారుతూ ఉంటాయి. కింద పైప్ పెట్టలేదు, ఉంది పైప్ పెట్టలేదు, వాటర్ వదిలేస్తే మళ్ళీ అదంతా కారిద్దని చెప్పేసి ఆన్ చేయట్లేదు. ఇది ఒక్కసారి చూపిస్తాను. చేంజ్ అవుతూ ఉంటుంది అంతే. ఆ పైప్ కూడా మోస్ట్లీ అలాగే పైప్ ఉండేలాగే చూస్తాను. ఎందుకు అనంటే కిందికి ఉందనుకోండి, ఏమైనా చిందినా ఈ పైప్ కొంచెం పాడైనా కూడా బయటికి చిల్లి పడ్డం అలాంటివి వస్తూ ఉంటాయి. మేమేం చేస్తామంటే దానిపైన స్టీల్ది ప్లేట్ తీసేసుకుని ఈ పైప్ అందులో కూర్చోబెట్టేసి అదైతే హైట్ అలాగే ఉంచేద్దామని నేను నాగి అనుకున్నాము, చూడాలి. సో ఇదంతా. ఇంకోటి దీనికి మేము ఏం చేయించాము అంటే అది స్పెషల్ గా బావా, ఫోర్స్ కి వెంటనే తన్నేసి వెళ్ళిపోయేలాగా యూ షేప్ లో డిఫరెంట్ గా పెట్టారనమాట. ఇలాగా మన బాత్రూమ్ కబోర్డ్స్ కి ఎలా పెడతారో అలాగా అక్కడ వాటర్ ఉంటాయి దాంట్లో, కానీ స్మెల్ బయటికి రాదనమాట. డ్రైనేజ్ వరకు కొంచెం బాగా తెలిసి అది వాడిన తర్వాత చూసి చెప్తాను, ఆ స్టైల్లో మీరు కూడా చేయించుకుంటారు. సో ఇదండి, దీని మీద పెయింట్ అయి పడతాయి చెప్పేసి దీన్ని ఇలా జాగ్రత్తగా దాపెట్టుకుంటూ వస్తున్నాను నేను. సో ఇదైతే నార్మల్ ట్యాప్, అంటే మంచినీళ్ళ ట్యాప్, ఇదేమో బోర్ వాటర్ అనమాట. రెండు బాగానే వస్తుంది క్వాలిటీ. చిన్నది అని మీకు అనిపిస్తుంది, బట్ చాలా పెద్దదండి. చాలు ఈ మాత్రం, మరీ లోతు ఎక్కువ ఉన్నా పొట్ట దగ్గర నొప్పి వచ్చేసింది, మరీ వెడల్పు ఎక్కువ ఉన్నా హోటల్ టైప్ లో ఉంటది. ఇది మీడియం ప్లస్ బిగ్ అన్నట్టుగానే చెప్పొచ్చు. ఇది 2 అంగుళాలు తేడా బావ, అంతే. 2 అంగుళాలు అంతే, బట్ చాలా పెద్దదే. నా వరకు అయితే మీకు వీడియోలో అలా చిన్నగా కనిపిస్తుందేమో, చాలా పెద్దదండి. షింక్ కూడా కౌంటర్ టాప్ కూడా నాకు నచ్చినట్టుగానే పెద్దగా వచ్చేస్తుంది. ఇది గ్యాస్ పైప్, ఇక్కడ మనకి అది కొంచెం తెలివిగా చేయించుకున్నాం. ఇది కూడా కొంచెం ఆలోచనతో నాగి చేయించారనమాట. అది ఎందుకు అలా చేయించాము అంటే చెప్పమనా. సో ఇదైతే అలా గ్యాస్ పైప్, అది ఎందుకు అలా పెట్టించాను చెప్పు. ఎందుకేముంది అర్థం కాలేదు. అలా పైకి ఎవరు పెట్టించుకోరు కదా, మనం పెట్టడానికి కారణం ఏంటి, వాటర్ కొట్టామనుకో హైట్ తక్కువ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా హోల్ నుంచి కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైంది, కింద వుడ్ వర్క్, ఇది వచ్చేసి కింద వుడ్ వర్క్ కదండి, వుడ్ వర్క్ ఉంటది కదండి కింద వచ్చేసి. సో ఇప్పుడన్నా ఇది కడిగేటప్పుడు ఏమైందంటే అందులోంచి వాటర్ వెళ్తే కింద వుడ్ పాడైపోద్ది అని చెప్పేసి మనం ఏం చేసాము, అలా పైప్ పెట్టించాం. ఇప్పుడు వాటర్ కొట్టినా గానీ ఈ కిందకి వెళ్ళదు కదా, పెట్టించేసి ఎంసీలు పెట్టించాం అనమాట. ఎవరైనా ట్రై చేస్తే అలాగో ట్రై చేయండి. జనరల్ గా సామాన్యంగా అందరూ ఏం చేస్తుంటే ఆ మూల పెట్టించుకుంటారు. మనం ఏంటంటే ఇక్కడ పెట్టించాను. ఎందుకు అంటే మళ్ళీ ఎక్కడి నుంచి పైప్ ఇలా వచ్చి ఇది ఇలా కనపడితే గలీజ్ గా ఉండకూడదు, పైప్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడే ఉండాలి, సెంటర్ వస్తుంది. సో అందుకని నేను ఆ ఉద్దేశంతో పెట్టించా. మరి ఏమైద్దో మన అతి తెలివి చూడాలి. ఇదిగోండి బాత్రూమ్ లోకి కావాల్సినవి అన్ని కొనేసాము. ఇదిగోండి ఇంకొన్ని ఉన్నాయి, 2 కొనాల్సినవి, అవి తర్వాత కొనుక్కుందాము. కొన్ని అక్కడ దొరికినట్టు వరకు కొనేసాం అనమాట. సరే ఇక్కడైతే కిచెన్ అనమాట. హాల్, ఇది హాల్లో అనమాట.
ఇది ఇక్కడ మనకి ఎల్ షేప్ హాల్ అండి మాది. ఇది వచ్చి కౌంటర్ టాప్, మీకు తెలుసు అంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అంటారు. దీనికి కొంచెం సెటప్ ఉంది, ఆ తర్వాత మీరు చూస్తారు. సో లైటింగ్ వరకు ఎక్కడ వరకు ఉంది అన్నది ఇదిగో ఇప్పుడైతే చూసేయండి. అవన్నీ అదంతా గోల్డ్. మీ అమ్మ నా మాట వినపడదు బాబా, నేను ఆవేశంగా వాగేస్తున్నాను. నేను మైక్ తీసుకున్నా పోయేది. డాన్స్ డాన్స్ ఏదే వావ్ డాన్స్ డాన్స్ డాన్స్. ఏం కావా? బీ రాస్తావా? తర్వాత రాదులే, తర్వాత రాదులే. రౌండ్ రౌండ్ రౌండ్. అయ్యో ఇదిగోండి నేను కూడా మైక్ తెచ్చేసుకున్నా. నా మాట మళ్ళీ మీకు వినపడికి ఇబ్బంది అయింది అని చెప్పేసి. సో ఇక్కడ వరకు అయితే చూసేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ బావా ఇక్కడ ఒకవేళ పెడితే పెడతాను. అక్కడ డిష్ వాషర్ అనుకున్నాను, ఇప్పుడంతా లేదు. నేను ప్లాన్ ఇన్ ఫ్యూచర్ తీసుకున్నా కూడా అక్కడ పెట్టుకోవచ్చని అది సెటప్ చేయించుకున్నాను. మోస్ట్లీ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడే వచ్చేసిద్దండి. ఫ్రిడ్జ్ కానీ అనుకున్నాను. మేము అనుకోవడం ఏంటంటే ఫస్ట్ డిష్ వాషర్ అనుకున్నాము. అది సెట్ అవ్వకపోతే కనుక ఒకవేళ టైం బట్టి ఇదిలేండి, లేకపోతే కనుక ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెడతాం ఈ పార్ట్ లో, ఈ ఏరియాలో. ఇవైతే కొంచెం హెవీగానే పెట్టించుకున్నానండి, ఎందుకంటే ప్రతిదీ పెద్దగా వస్తున్నాయి కదా ప్లగ్గులు. సో అందుకే పెద్ద సైజే పెట్టించేసుకున్నాను. వైరింగ్ కూడా కొంచెం హెవీ కూడా చాలా హెవీది లాగిచ్చేసుకున్నాం మేము. సో ఇన్ ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది కూడా దేనికి కూడా రాకూడదని చాలా దగ్గర ఉండి ₹1 ఎక్కువైనా కూడా మంచిదే, మంచి క్వాలిటీవి, మనసుకి నచ్చినవి, ఏది హెవీ అయితే అది అలా తీసుకొచ్చుకున్నాం ప్రతిదీ కూడా. సో ఇది వచ్చేసి ఎల్ షేప్ లో హాలు. ఇది బారుగా వస్తుంది, ఇది ఎల్ షేప్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది ఫ్యాన్ స్విచ్, ఇంక ఇక్కడ నుంచి లైట్లు స్టార్ట్ అనమాట. ఇది మెయిన్ రూమ్ లో లైట్, ట్యూబ్ లైట్. ఇంకా ఇవి సీలింగ్ లైట్లు. ఒక నిమిషం ఆపుతాను. ఆ లైట్లు స్విచ్లు అయ్యే చూసిన తర్వాత అప్పుడు మనం ఇది అయ్యేద్దాం, సరేనా? చూసే వాళ్ళు కూడా దీని లుక్ ఇలా ఉంటుంది అని ఉంటుందిగా. సో ఫస్ట్ ఆ స్క్వేర్ వేసేస్తానండి, గోల్డ్ కలర్. ఇది దీంట్లో ఇంకా సీలింగ్ లైట్లు ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ ఈ 2 అయితే ఇవి అది ఆపేసి ఓన్లీ సీలింగ్ లైట్ల వరకు అది ఆపేపించి ఈ లైట్ ఇప్పుడు సీలింగ్దే. ఇవ్వండి ఇక్కడ 2 వచ్చినాయి, మిగతా 2 కూడా అక్కడే. సో ఇప్పుడు సీలింగ్ లైట్ వేస్తాను. సీలింగ్ లైట్ ఇదిగోండి మొత్తం వీటికి లాస్ట్లో కలర్స్ వేసే అవకాశం ఉందండి. ఎందుకంటే అలా వైట్ కాకుండా చూద్దాం లాస్ట్లో అని అనుకున్నాం. ఇంకా ఈ మధ్యలో పెట్టి హడావుడి జిగేలుగా ఆ పాట ఉంటుంది కదా, జిల్ 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 జిగేలు రాని, అలా కాకుండా ఇలా సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అర్థమవుతుంది కదా మీకు, క్లియర్గా కనబడుతుంది కదా. సో ఇదిగోండి బాగా ఇక్కడికి రా. సో ఇదిగోండి ఇక్కడ లైట్ అయితే ఇవన్నమాట. ఇంకా ఈ మామూలు లైట్లు అనమాట. ఇవి వచ్చేసి ఇదిగో మామూలు లైట్లు. ఇక్కడ ఒకటి, అది కూడా వేసే బావా, ఎంత వెలుగు వచ్చిద్దో. జాగ్రత్తగా చెక్కలు ఉన్నాయి, తగులుతూ ఉంటాయి. వేసి అన్నీ వేసే యాసాయ్ అది. సో ఇదిగోండి సో ఇప్పుడు ఇది హాల్. ఇదిగోండి వుడ్ వర్క్ అంతా, వుడ్కి సంబంధించింది చెప్తా అన్నావు, చెప్పావు. ఇంకా వర్క్ కావాల్సిన వుడ్ అది, ఇవేమో ఫ్రేమ్స్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, అంటే పెద్ద బెడ్రూమ్. అంటే పెద్ద వేరియేషన్ ఏముంటుంది కానీ అది చిన్న బెడ్రూమ్. మా బెడ్రూమ్ చిన్నగా ఉంటాయి లేండి. మేము మెయిన్ ఆలోచించింది ఏంటి అంటే హాల్ ఒకటి, కిచెన్ ఒకటి బాగుండాలి అని ఆలోచించాం. బెడ్రూమ్ గురించి అసలు ఆలోచించలేదు మేము. సో అది బావా కానీ 2 లైట్లు వెలిగినాయి, ఇంకో 2 వెలిగినాయి. ప్రొఫైల్ లైట్ అది. ఇదండి. ఇది ఇంకొంచెం డిఫరెంట్ గా ఆలోచించాను ఆగి, కానీ అది బలం ఉండట్లేదు, ఫ్యూచర్ ఉండదు, తర్వాత ఊడి మీద పడిద్దేమో అన్నట్టుగా. అంటే నాకు భయం వేసి వద్దులే స్వామి ఎందుకు వచ్చింది లేనిపోయింది అని చెప్పేసి తీసేసాము. ఇదిగోండి ఇది వచ్చేసి గోల్డ్ అనమాట. ఇక్కడ వుడ్ డోర్స్ వచ్చేస్తాయి. ఆ వుడ్ పెట్టకపోయి ఉంటే మాత్రం మా ఇంట్లోకి వచ్చేసేవాళ్ళము. సో వుడ్ దగ్గర అయిపోయింది వర్క్ అంతా, చూస్తున్నారు కదా. డబ్బులు అక్కడ ఆగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం.
ఇది మీకు ఇంకొంచెం బాగా కనపడేది, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ గా ఉండేసరికి మీకు లైట్లో పెద్దగా తెలియదు. ఇట్లా నైట్ టైం అయితే కనుక వీడియో బాగుండేది, కానీ మీకు ఈరోజు మేము పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి డే టైంలో తీసేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ వీడియోలు ఎడిటింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇది కూడా చూసారా, ఇది ఏం పేరు, గుర్జాన్ అంట. అంటే మీడియం క్వాలిటీ అనమాట, మరీ హెవీ ఏం కాదు. ఇంట్లో వాటిని ఎయ్యి హెవీ కాదండి, అన్ని మీడియం క్వాలిటీవేనమాట. పెట్టుకుంటూ పోతే ఇప్పుడు అది ఉన్న వాటిలో మంచి క్వాలిటీ అనమాట. ఇప్పుడు ఈ చెక్క ఉంది 2500 3000 అంట. ఇదే మనం 15,000 కావాలన్నా కానీ ఉన్నాయంట షీట్లు. అలాగా 700లో కూడా షీట్లు ఉన్నాయంట. అలాగే ఏ రేంజ్ బట్టి ఆ రేంజ్ ఉన్నాయి తమ్ముడు, మనం పెట్టుకుంటూ పోవాలి. కానీ ఇంటికి కోట్లు ఎక్కించినా కానీ ఎక్కుతాయి అని చెప్పేసి అంటున్నారు అందరూ. సో అది MCN అంటే మల్టీ ఛానల్ ఏదో ఉంటుంది. ఇది కలర్ సెలెక్షన్, డిజైన్ సెలెక్షన్ అంతా ఇది ఈ రూమ్ కి సంబంధించి నాది అనమాట. కర్త కర్మ క్రియ. దీంట్లో వచ్చేసి సీలింగ్ లైట్లు, ఇది మెయిన్ లైట్ అండి, రూమ్ లో లైట్. ఇది ఆపేస్తున్నాను ఎందుకంటే ఇది కొద్దిగా చీకటి ఉంది, బాగా కనపడింది లైట్ వేస్తే. సూపర్ ఉంది కదా. మామూలుగా జనాలు ఏం చేస్తారంటే అందరూ ఆ ఆటింగ్ చుట్టూ కూడా లైటింగ్ పెట్టించుకుంటారు. మనం అలాగేం పెట్టించుకోలేదు. ఎందుకు అంటే అలా పెట్టించుకుంటే అట్లా దమ్ము ఉండదంటండి, బలం ఉండదు కదన్నా. తర్వాత అవి ఏమవుతాయి అంటే బీట్లు వచ్చేసి ఊడిపోతాయి, బలం ఉండదు అని చెప్పేసి అన్నారు. సో ఇదిగోండి ఈ ఇంట్లో కరెంట్ వైరింగ్ వచ్చేసి ఇదే అనమాట. చూపివా దా. ఇదైతే ఇది వాష్రూమ్ లో మరీ చూపించట్లేదండి. ఇదిగోండి మీకు చెప్పాను వుడ్ వర్క్ వచ్చేసింది, వుడ్ అంతా వచ్చిందని. సో ఇది డోర్లు, స్లైడింగ్ డోర్లు మొత్తం వచ్చేసాయి. ఇంకా డబ్బులన్నీ ఇక్కడే. ఇవి తీసుకెళ్ళండి అన్న, మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న, కొంచెం తక్కువ చేసి ఇవ్వండి అన్నా కూడా లేదు ఇవ్వము అన్నారు. సో ఇక్కడ ఆగిపోయి మనకి మెయిన్ కిటికీలు గుమ్మాలు లేకుండా అయిపోయింది అనమాట. ఈ పని ఇంత వుడ్ వచ్చినా కూడా మళ్ళీ దీనికి 1,50,000 2 లక్షలు పెడితే కానీ అవ్వదు పని. కానీ ఇప్పుడు ఇంక చేసే ఉద్దేశం ఏం లేదు. ఫస్ట్ డబ్బులు దొరికితే కిటికీలు తలుపులు పెట్టించేసుకొని ఇంట్లోకి రావాలన్న ఆలోచన అంతే, అంత మించి ఏం లేదు. సో అది ఇది బాత్రూంలో ఇంకా అదేం లైట్, ఇదిగో లైట్ ఇక్కడే, గీజర్ స్విచ్ ఇక్కడే, లోపల ఫ్యాన్ పెట్టించామండి. వినిపిస్తుందా? మైక్ ఉంది కనపడదు. ఫ్యాన్ కూడా ఉంది, ఫ్యాన్ సౌండ్ కూడా అదే ఫ్యాన్ కూడా అక్కడ. గీజర్ ఏంటంటే పైన సెట్ అయ్యేలాగా అక్కడ ఒక సాకెట్ పెట్టేసి పైన పెట్టిస్తున్నాం గీజర్. సో మనకి ఇక బాత్రూమ్ లో స్పేస్ ఎక్కువ ఆక్రమించదు, ప్లస్ మనకు తెలియదు ఉన్నట్టు కూడా. సో పైన పెట్టిద్దామని చెప్పేసి. అదే స్టోరేజ్ రూమ్ అండి, చాలా మంది తెలుసు. ఫస్ట్ మేము వద్దు అనుకున్నాము, తర్వాత చాలా మంది పెట్టించేసుకున్నాం అన్నమాట. సో ఇదండి. ఇంకా పైన కూడా కరెంటింగ్ ఉంది. దారా పట్టాడా. చాలా బాగుంది కదండి. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. షింకుకి నేను ఎన్ని కామెంట్స్ వచ్చాయి. ప్రిన్సమ్మ సెలక్షన్ అది ఆమె చెప్పింది కదా. అది కాక బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ అవుతుంది. ఇందులో ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఆ కలర్ ఉంది, దీని మీద మచ్చలు దాని మీద మచ్చలు అలా కలిసినవి. ఇదిగోండి మళ్ళీ మేమేం ఆలోచించండి, ఇందులో ఉన్న కలరు ఈ కలరు ఈ కలరు ఈ 3 కలర్ అందుకోసం అని చెప్పేసి పైకి వెళ్దాం. దానికి పైకి వెళ్దాం. సరే ఇంకా పైకి వెళ్దాం. పైకి వెళ్తే అది అక్కడ ఒక లైట్ ఉంటుంది అనమాట. వేసా ఉంది పైన వేయాలి. ఇప్పుడు పైన వేస్తే ఆన్ అయింది, కింద ఆన్ చేసి ఉంచితే అదేం సెటప్ ఎలా ఇచ్చారు తెలియదు. ఇది చూసారండి తెల్లగా వచ్చింది, ఇలాగా ఎందుకు వచ్చింది నాకు తెలీదు. పైకి వస్తే ఇది ఇలాగా. ఈ మెట్లకి ఇంకా ఈ పెట్టి లేదు అండి, తెలుసుగా అంతా బడ్జెట్ ప్రాబ్లం, అంతమించి ఏం లేదు. ఇంకోండి ఎంట్రన్స్లో ఒక లైట్ ఉంటుంది. దాదా లీటరామా ఇక్కడ ఒక 2 లైట్లు సెటప్ వచ్చిద్ది, అది చేయించాలి, చూసి చేయించాలి అది ఇక్కడ మన వీడియోస్కి అనుగుణంగా. నెక్స్ట్ ఇక్కడ కూడా కాలింగ్ బెల్ ఉంది, అది కింద ఉందన్నమాట, కింద నుంచి నొక్కాలి అది. ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక 2 నెలలు అట్లా మంచిగా సెటిల్ అయిన తర్వాత నిదానంగా పూరింట్లో వంటలకు వీడియోస్ చేసుకుంటూ దీన్ని మంచిగా సెటప్ చేద్దాం అనుకుంటున్నాము.
సో ఏం చేస్తాం ఏంటని స్టెప్స్ ఎక్కి వచ్చాను కదా, కొంచెం అల్పిరేస్తుందండి. వయసు అయిపోతే అంతేనండి. అయిపోయిందిరా. ఒంట్లో బాగాలేదండి తనకి, అందుకే ఒంటగా నీరసంగా ఇంకేం తినలేదు. సో గంటలోనే కంటిన్యూ చేసినాను. ఇక్కడ ఏంటంటే వచ్చి వీడియోస్ చేసుకుంటూ నిదానంగా ఒక్కొక్క మార్పు చేసుకుంటూ ఆ మార్పు మీకు చూపిస్తూనే దీన్ని అయితే ప్లాన్ చేసుకుంటాం, డిజైన్ చేసుకుంటాము. మన డైలీ లైఫ్ స్టైల్లోనే కలిసిపోద్దులేండి, అది కూడా వ్లాగ్ షూట్ చేస్తాం అందులో. ఇక్కడ మోస్ట్లీ మేము స్క్రిప్టెడ్ లాగే ఉంటాయి, మొత్తం స్క్రిప్టెడ్ ఉంటాయి. స్క్రిప్టెడ్ అంటే వండుకొని తినడం అనేది స్క్రిప్ట్ ఏం కాదు, బట్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అనేది, ఎలా ఉంటాయి, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, చిన్న చిన్న గొడవల దగ్గర వాళ్ళు మనస్పర్ధలు ఎలా వస్తాయి ఏంటి, మా యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవడానికి అండి. ఓకేనా, అంతేగా మా చిన్నప్పటి నుంచి మేము ఫేస్ చేసినవి, మేము చూసినవి, వాటన్నిటికీ ఒక రూపకల్పన దిద్దడం అనమాట. ఈ షెల్ఫ్ అన్ని తెలుసు కదండి, మన కుకింగ్ కి సంబంధించిన డెకరేషన్ చేయడం కోసం అనమాట. తర్వాత ఇక్కడ స్విచ్లు అన్నీ వేసే బావా, ఇది ఇక్కడ ఒక లైట్ ఉందండి, ఇంకా ఇక్కడ లైట్ సెటప్లు వస్తాయి, కానీ అవి ఇప్పుడు కాదు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిదానంగా మనం చేయించుకుంటాం. ఇక్కడ కూడా అది ఎంసీపీసీ ఏదో ఉంటుందిగా, అది ఉంది ఇక్కడ కూడా ఒకటి. ఓకే, సో ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి సెటప్ ఉంది. ఇక్కడ ఒక రౌండ్ మిర్రర్, అది అను పక్కన ఉంది కదండి రౌండ్ మిర్రర్ బావా, అదిగో నీ పక్కన ఉంది. ఆ రౌండ్ మిర్రర్ అక్కడ వచ్చింది అనమాట, కరెంట్ వైర్ అది పెట్టి వదిలేశారు వీడియోస్ చేసుకోవడం కోసం. ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్స్ పెట్టుకొని అవి తీసి వాడడానికి వాటికి మోస్ట్లీ ఇది కొంచెం నాకు ఫ్రెండ్స్ అమ్మకి ప్రైవేట్ గా కావాలి అన్నట్టుగా తీసుకున్నాం అన్నట్టు, దీన్ని డిజైన్ చేసుకున్నాం. అన్నిట్లో కల్లా ఈ కలర్ నాకు భలే నచ్చిందండి, ఎంత బాగుంది అసలు. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ ఎంత క్లాస్గా ఎంత డీసెంట్గా ఉందో ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో ఈ రూమ్ లో సీలింగ్ అయితే సింపుల్ సీలింగ్ అండి, ఇదైతే ఇది గోల్డ్ కలర్ లైట్, చుట్టూ బార్డరే ఉంటది, ఇంకేం ఉంటది ఇందులో. అసలు ఇది కూడా వద్దు అని అనుకున్నాం, కానీ కూడా వస్తున్నాయి ఇందులో వచ్చింది, అవి రాలా, అవి రావు, అలా ఎలా అంతే. అది బై మిస్టేక్ లో తెచ్చినాడు, ఓవర్ యాక్షన్ చేయకు కదా. లేదు ఇగో వచ్చినాయి 4 గోల్డ్ వచ్చినాయి, ఇది వైట్ వచ్చింది చూడు. ఇప్పుడు ఆపి వేస్తే వస్తుంది, అది సపరేట్. దాదా లీటర్ రూమ్ లో అయితే అదండి సీలింగ్, అది కూడా సింపులే, సెంటర్ సీలింగ్. ఈ రూమ్ లో కూడా గోల్డ్ గోల్డెన్ స్పేర్ ఎన్నింజల్ అయ్యారు. ఈ రూమ్ లో స్పెషల్ ఏంటంటే మా ఫుడ్ ల్యాంప్ ఉంది బెడ్రూమ్ లో, బెడ్ లైట్ లా ఫుడ్ ల్యాంప్ అంతే అండి. ఇంకా ఇక్కడ ఆ లైటే ఎక్కడ, ఇక్కడ ఒక లైట్, ఇదిగోండి ఇక్కడ ఇది కరెంట్, ఇదిగోండి ఇక్కడ ఒక 2 సెటప్లు ఇది చేయించాము. ఇవి అక్క వచ్చిందా, సరే సరే. ఇంకేమో బాత్రూమ్కి సంబంధించినవి అవన్నీ స్విచ్లు కూడా అలా అక్క వచ్చిందండి. సరే తల్లి, సరేమా. అది ఇంకా బావా ఇంకేమన్నా చెప్పేది, కిందే బాగా నచ్చి ఉంటుంది మీకు, ఎందుకంటే ఆగుమా. మొత్తానికి మా ఇంటికి వెలుగులు వచ్చాయి అన్నమాట. వెలుగులతో మా ఇల్లు ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీకైతే చెప్పేసుకున్నాను నేను, ఇల్లు ఎక్కడ ఆగిపోయింది, డబ్బులు ఎక్కడ ఎక్కువ పెట్టేసాము, ఎక్కడ ఆగిపోయింది, ఇప్పుడు దేనికి డబ్బులు తగ్గినాయి అని చెప్పాను. బట్ వచ్చే నెల కల్లా కంప్లీట్ అయిపోవాలి అనేది కోరుకుంటున్నాము. సో మీరు కూడా చేయండి. ఇదండి, ఒక 4 రోజులుగా ఫీవర్ వస్తుంది, తగ్గుతుంది. నిన్న హాస్పిటల్కి కూడా వెళ్ళాము, బ్లడ్ టెస్ట్ కూడా అయింది, ఏమీ లేదు, నార్మల్ ఫీవరే. కొంచెం నీరసం మాత్రం బీభత్సంగా ఉందండి. ఇదిగో ఊరికే లిప్స్ డ్రై అయిపోవడం, గొంతు డ్రై అయిపోవడం, వాయిస్ షివరింగ్ రావడం, ఇవి కూడా కాళ్ళు చేతులు వణకడం ఇట్లా అవుతా ఉంది. బలానికి అయితే ఆవిడ టానిక్ ఇచ్చింది, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట, ఇవి వాడుతూ ఉన్నాను. పొద్దున్న ప్రిన్స్ అమ్మకి ఎదురాంటి జుట్లు వేసింది, పొద్దున్న నేను లెగోన్ కూడా లెగోలా. వీడియో తీసావానే, స్కూల్ నుంచి వచ్చింది, ఫుడ్ పెట్టి పంపించేసేయాలి ఇప్పుడు. సో ఇదండి,
ఇవాటి వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్.